అరుణాచలంతో ఎందరో యోగులకి సిద్ధులకి అనుబంధం ఉంది. వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. అందుకే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకునే జ్ఞానాన్వేషకుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది అరుణాచలం. 16 ఏళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పరమార్థిక పిపాసి రమణ మహర్షి పవిత్ర పర్వతంపై దాదాపు 20 ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమయ్యారు. అర్ధశతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకుని భక్తులను అనుగ్రహించారు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ద్రమైన చూపులు, అన్ని జీవరాశులపై కురిపించే దయ మరువలేనివి. రమణ మహర్షికి అరుణాచల కొండకు మధ్య ఉన్న సంబంధం విశ్వాస శక్తికి, దైవ సత్యం అన్వేషణకు నిదర్శనం. అరుణాచలం కేవలం భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు, మహర్షి యొక్క అంతిమ సత్యానికి చిహ్నం. ఈ వాస్తవాన్ని గ్రహించి ఇతరులకు బోధించడానికి అతను తన జీవితాన్ని గడిపాడు. మహర్షి ఆధ్యాత్మిక ప్రయాణంతో పెనవేసుకున్న ఈ పవిత్ర పర్వతం ఆధ్యాత్మిక మార్గదర్శకంగా కొనసాగుతుంది. మహర్షి తన సన్నిధిలో కనుగొన్న అదే శాశ్వత సత్యాన్ని వెతుక్కుంటూ సాధకులను తిరువన్నామలై వైపు ఆకర్షిస్తుంది.